సరే, ఈ కేసు గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. వీళ్ళు వినాయకుల విగ్రహాలు అమ్మే షాప్ ఒకటి ఓపెన్ చేశారు సార్. అందులో ఒక విగ్రహం కొన్న వ్యక్తి ఇంటికి తీసుకెళ్ళాక వాళ్ళ పిల్లలు ఆ విగ్రహాన్ని కింద పడేయడంతో అందులో ఉన్న బాంబు బయటపడింది సార్. అతను స్టేషన్కి ఫోన్ చేస్తే బాంబు స్క్వాడ్తో వెళ్ళి దాన్ని చెక్ చేస్తే అది బాంబేనని తేలింది సార్. అతన్ని ఆరాధీయగా వీళ్ళ షాప్లోనే ఆ విగ్రహాన్ని కొన్నానన్నాడు. అందుకే వీళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సి వచ్చింది సార్. మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి వివరాలు అందులోనే ఉన్నాయి సార్. మళ్ళీ ఈ అడ్రస్ రీచెక్ చేశారా? లేదు సార్. బాంబు ఎక్కడుంది? ఫోరెన్సిక్కి పంపించాను సార్. రిపోర్ట్స్ ఇంకా రాలేదు, కాసేపట్లో వస్తాయి. ఎస్ఐ గారు, మీరు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మళ్ళీ ఇన్వెస్టిగేట్ ఎందుకు చేయలేదు? చేద్దాం మేడం, మనమే వెళ్ళి స్వయంగా అన్ని చెక్ చేద్దాం. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి కదా, ముందు అవి రానివ్వండి. సిరి, నువ్వు బాధపడకు. నువ్విలా ఒంటరిగా ఉంటే సత్యాన్ని గుర్తుకొస్తుంటాడు. ఈ ఒక్కరోజు రాత్రికి మాతో పడుకుందువు గాని రా. నాకెలా నిద్ర పడుతుందత్తయ్య? ఆయన స్టేషన్లో ఎలా ఉన్నారో ఏంటో. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. నీకు వాడు భర్త మాత్రమే. నాకు నా కన్న కొడుకు, ఒక్కగానొక్క కొడుకు. అలా ఎలా వదిలేస్తాను సిరి? అమ్మా, అత్తయ్య సత్యాన్ని బయటికి తీసుకొస్తానని చెప్తుంది కదా, మా మాట వినమ్మా. ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటే ఏంటమ్మా లాభం? జరిగిందాన్ని తలుచుకొని బాధపడే కన్నా జరగాల్సిన దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇలాంటి సమయంలోనే మనోధైర్యంతో ఉండాలి. ఏం మాట్లాడుకుంటున్నారు? సిరి ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది, అందుకే ఈ రాత్రికి మా దగ్గర పడుకోమ్మా అంటున్నా. అయ్యో, ఇప్పుడే శ్రీవల్లి వెళ్ళి వాళ్ళ పక్కన చేరితే జాలరెడ్డి కిడ్నాప్ చేయటం కష్టం అవుతుంది. లేదు లేదు, ఈ రోజు రాత్రికి నాతోనే ఉంటుంది. అసలే మిమ్మల్ని చూస్తుంటే మీరు బయటకి చెప్పుకోకపోయినా మీ ముఖాల్లో ఆ బాధ కనపడుతుంది. మిమ్మల్ని చూస్తే తను ఇంకా బాధపడుతుంది. సో తను మీతో ఉండటం కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలో నా అన్న వాళ్ళు పక్కనుంటేనే ధైర్యంగా ఉంటుంది దాక్షాయణి గారు. అంటే మీరు నన్ను పరాయిదాన్లా చూస్తున్నారా? నా ఉద్దేశం అది కాదు. మీ దగ్గర ఉండటం కంటే నా దగ్గరుంటేనే సిరి ధైర్యంగా ఉంటుంది. కావాలంటే సిరినే అడగండి. అలాగే కానివ్వండి. మీరు చెప్పాలనుకున్నది నాకు అర్థమైందన్నయ్య. తన మీద ఈగ కూడా వాలకుండా నేను చూసుకుంటాను. నువ్వు రా తల్లి. అమ్మా సిరి, ధైర్యంగా పడుకో. తెల్లారేలోపు సత్యబాబు ఇంట్లో ఉండే విధంగా నేను చూస్తాను, సరేనా? అమ్మా,
ఇప్పుడు సిరి నా గదిలోనే ఉంది. ఇప్పుడు నువ్వు వస్తే సిరిని ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. అయితే ఇప్పుడే వస్తున్నానమ్మా. పడుకో. ఈ ఇంటితో నీకు రుణం తీరిపోతుంది. తెల్లారితే ఈ మనుషులతో నీకు సంబంధమే ఉండదు.